Come to what next question. Which color is used to denotes in mountains? సో మౌంటైన్స్ను చూపెట్టడం కోసం విచ్ కలర్ ఈజ్ యూజ్ టు డినోట్ మౌంటైన్స్ అని ఏ మ్యాప్. మౌంటైన్స్ని చూపెట్టడం కోసం ఏ కలర్ని యూజ్ చేయడం జరుగుతుంది? డార్క్ గ్రే కలర్, ముదురు బూడిద రంగుని యూజ్ చేయడం జరుగుతుంది. ముదురు బూడిద రంగుతో చూపెట్టడం జరుగుతుంది. అంటే ఎత్తైన పర్వత ప్రాంతాలను చూపెట్టడం కోసం ఏ కలర్ని యూజ్ చేస్తారు? డార్క్ గ్రే కలర్ని మనకు యూజ్ చేయడము జరుగుతుంది. డార్క్ గ్రే కలర్ను చూపెట్టడం జరుగుతుంది. మౌంటైన్స్ను రిప్రజెంట్ చేయడం కోసము డార్క్ గ్రే కలర్. లైట్ గ్రే కలర్ కనుక ఉన్నట్టయితే హిల్స్, కొండలు. ఈ డార్క్ గ్రే కనుక ఉంటే చాలా ఎత్తైన మౌంటైన్స్ని చూపెట్టడం కోసము వీటిని యూజ్ చేస్తాం. ఈ కలర్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమ్ టు 26th క్వశ్చన్. వాట్ డూ వైట్ ప్యాచెస్ అనే మ్యాప్ టిపికల్లీ ఇండికేట్స్? అంటే అక్కడక్కడ వైట్ ప్రాంతాలను మనం చూపెడతాం మ్యాప్ గీసేటప్పుడు. ఆ వైట్ ప్రాంతాలను చూపెట్టేటివి అంటే మినరల్స్ ఆర్ అవైలబుల్. ఆ ప్లేస్ లోపల మనకు ఖనిజాలు, మినరల్స్ ఉన్నాయని మనకు వైట్ కలర్తో చూపెట్టినామంటే ఆ ప్రాంతం లోపల ఏమున్నాయి అనుకోవాలి? మినరల్స్ ఉన్నాయని అనుకోవాలి. ఏమున్నాయనుకోవాలి మనము? మినరల్స్ ఉన్నాయని అనుకోవాలి. నెక్స్ట్ కమ్ టు వాట్ మినరల్స్. ఇక్కడ అది ఇయర్ యూసి. సో దిస్ ఈజ్ ద వాట్ మినరల్స్. వైట్ కలర్తో రిప్రజెంట్ చేస్తే ఏమున్నాయి అనుకోవాలి? మినరల్స్ ఉన్నాయి అనుకోవాలి. నెక్స్ట్ వన్స్ సి ఆల్ ద కలర్స్ చూడండి. డార్క్ గ్రీన్ కలర్ తోటి కనుక ఉంటే ఫారెస్ట్స్, లైట్ గ్రీన్ కలర్ కనుక ఉన్నట్టయితే గ్రాస్ ల్యాండ్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి అనుకోవాలి. బ్రౌన్ కలర్లో కనుక ఉన్నట్టయితే ల్యాండ్ యూస్ఫుల్ ఫర్ అగ్రికల్చర్ కోసం యూజ్ అవుతుంది. ఎల్లో కలర్ ఉన్నట్టయితే డార్క్ ఎల్లో కలర్ ఉంటేనేమో క్రాప్డ్ ఏరియా. లైట్ ఎల్లో కలర్ కనుక ఉన్నట్టయితే ప్లేటూస్ అండ్ స్వాంప్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. డార్క్ గ్రే కలర్ తోటి మౌంటైన్స్ అని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తారు. లైట్ గ్రే కలర్తో దేన్ని యూజ్ చేస్తారు? హిల్స్ ఉన్నాయని యూజ్ చేస్తారు. లైట్ రెడ్ కలర్ కనుక ఉన్నట్టయితే వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయని. లైట్ బ్లూ కలర్లో కనుక ఉన్నట్టయితే ట్యాంక్స్, రివర్స్, కెనాల్స్, వెల్స్ ఉన్నాయనేది అర్థం చేసుకోవాలి. డార్క్ బ్లూ కలర్ కనుక ఉన్నట్టయితే సీస్ అండ్ ఓషియన్స్. వైట్ కలర్ కనుక ఉన్నట్టయితే మినరల్స్ ఉండే ప్లేస్ని రిప్రజెంట్ చేయడం కోసం వైట్ కలర్. బ్లాక్ కలర్ తోటి బౌండరీస్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా మనకు కలర్ కోడ్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆన్ ఏ టోపో షీట్ వాట్ డస్ ద సింబల్ PO ఇండికేట్స్? మనం ఏదైతే ఫిగర్ను గీయాలనుకుంటున్నామో, మ్యాప్ను గీయాలనుకుంటున్నామో, మ్యాప్ లోపల కొన్ని సింబల్స్ని యూజ్ చేస్తాం కదా. ఆ సింబల్స్ని యూజ్ చేసేటప్పుడు PO అని కనుక ఉన్నట్టయితే, PO అని కనుక మనం రాస్తే అదేమనుకోవాలి? పోస్ట్ ఆఫీస్. PO అని కనుక రాస్తే ఏమనుకోవాలి?